పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. సార్, వాట్స్ యువర్ ఫాదర్ అండి? మనకు ఫాదర్ మదర్ లేరు బే, అన్ని తాత. ఆయన టీచర్. నాకు 90 మార్క్స్ వచ్చినప్పుడు మా తాత హ్యాపీగా ఉండేవాడు కదా. అన్ని కలిపి 90. ఇట్లా మార్కులు వస్తే పెద్దయ్యాక ఏమవుతావురా? టాక్సీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది తాత. ఎందుకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనా? దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఆ దరిద్రం పేరు సుభాష్. ప్యాంటేసుడు మర్చిపోయా? దీని పెక్కలు చూసావు భయ, దీని సైజ్ చూసావా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. రాజు రాజు నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నేను నమ్మలేను రాజు. జోక్ ఎదిరిపోయింది గురుగా. నా బొంగు ఊరుకోనా? బొక్కలు ఎంట్రెక్ట్ మెత్తగా ఉన్నాయి. ఎంకరేజ్ చేస్తున్నావంటే? సుబ్బు ఏంటి సుబ్బు? సు అంటే ఎంత బాగుంటుంది. వింటానికి అదే బాగుందండి. ఇది బాగుంటుంది. ఏంటి ఊరు? ఎవడ పడితే ఆడ కాళ్ళ మీద పడిపోతున్నారు. పాలిలోని జనం వాళ్ళంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. విషయం ఇంకేదో ఉంది భయ. అసలు విషయం దానికంటే చాలా పెద్దది. నాకీ మట్టి కావాలి. భయపడి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెతుకుంటారనుకున్నాను, కానీ మీరు దేవుడిని వెతుకున్నారు. మరణం నిన్ను వెంటాడుతుంది దొరా. ఎవడ్రా వాడు? శివ! నిన్ను చెప్పడానికి దేవుడి దగ్గర రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడేసుకో. మొక్కలు రాలిపోతుంది, బిడ్డలు చచ్చిపోతున్నారు. వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. నేను దేవుడిని కాదు, అర్థమైందా? స్వామి, నువ్వే మా దేవుడನ್ನು నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. ఏం చెప్పా నా కొడుక్కి? 6 అడుగులు పొడుగు, 2 అడుగులు వెడపు, మాంచి టేక పెట్టుకునుకోమని మేకులు దింపి పాల్గొప్తా. దమ్ముంటే పాలిగ్రామని చూసుకుందాం.